చెఫ్ విరించికి స్వాగతం. ఈరోజు మనం గోధుమ పిండితో బిస్కెట్లు తయారు చేసుకుందాం. అది కూడా చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ 4, షుగర్ పౌడర్ 200 గ్రామ్స్, గోధుమ పిండి 400 గ్రామ్స్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని అందులోకి మనం ఎగ్స్ని ఇలా వేసుకుని ఇలా బీట్ చేసుకుని వేసుకోవాలి. 4 ఎగ్స్ నేను ఇలా 4 ఎగ్స్ వేసేసుకున్న తర్వాత మనం బీటర్తో బీట్ చేసుకుందాం. ఇలా బీటర్తో బీట్ చేసుకుని ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యే వరకు బాగా బీట్ చేసుకోవాలండి. ఇది ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం షుగర్ పౌడర్ని కలుపుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలి. షుగర్ అయితే కరగడానికి టైం పడుతుంది కాబట్టి షుగర్ పౌడర్ అయితే ఈజీగా కరుగుతుంది. సో ఇలా మనం మిక్స్ చేసేసుకుందాం మొత్తం అంతాను. ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది ఇప్పుడు మనం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం గోధుమ పిండి కలుపుకుందాం. ముందుగా కొంచెం గోధుమ పిండి వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మనం ఇంకా కొంచెం గోధుమ పిండి వేసుకుని చపాతీ ముద్దలా చేసుకుందాం. మనం ఇలా వచ్చిన తర్వాత మనం ఇలా ఇంకా కొంచెం మిగిలిన గోధుమ పిండి వేసుకుని మనం కరెక్ట్గా ఇది 4 ఎగ్స్కి 400 గ్రామ్స్ గోధుమ పిండి పడుతుందండి. ఇది ఇలా మనకి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇది నానాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకుని చపాతీ చేసుకున్నట్టు మనం చేసుకుందాం రౌండ్గా. బియ్యం పిండి వేసి పైన చేస్తే చాలా బాగా క్రిస్పీగా వస్తాయండి ఇవి. ఇలా చపాతీ చేసుకుని మనం రౌండ్గా చేసేసుకుని ఇది మరీ లావుగా చేయకూడదని అలాగని మరీ పల్చగా చేయకూడదు. ఇలా మనకి బాటిల్ మూత కానీ ఏదైనా ఉంటే మనం ఇలా చేసేసుకుందాం. ఇలా రౌండ్గా చేసుకోవచ్చు. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత పైన లేయర్ తీసేసి రౌండ్ అన్నీ ఇలా పెట్టుకుని మనం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వేపుకోవచ్చు. వేగడానికి ఎంతో టైం పట్టదు, జస్ట్ 3 to 4 minutes పడుతుంది అంతే. ఇలా 1 by 1 వేసేసుకుని మనం వేపుకుందాం. చాలా ఈజీగా వేగిపోతాయండి ఇవి. సమానమైన స్వీట్ తోటి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. స్వీట్ మరీ ఎక్కువ ఉండదు, అలాగని తక్కువ కూడా ఉండదు. పిల్లలకి ఇంటి దగ్గరే మంచిగా ఇలా మనం బిస్కెట్స్ అవి చేసి పెడుతుంటే చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకు కూడా. ఇలా మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. ఇవి మనకు 10 to 15 days వరకు ఉంటాయండి. ఇవి మనం మూత కొంచెం గట్టిగా ఉన్న దాంట్లో పెట్టేసేసుకుంటే జార్లో కానీ ఏదైనా డబ్బాలో కానీ ఏదైనా వేసేసుకుంటే మనకి 10 to 15 days వరకు ఉంటాయండి. ఇలా మనం మిగతాయి కూడా వేపేసుకుందాము. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ కొన్ని స్క్వేర్ షేపు, కొన్ని రౌండ్ షేపు, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసి పెట్టేయచ్చు. ట్రయాంగిల్ కానీ ఏ షేప్ అయినా కట్ చేసి మనం వేయించవచ్చు. ఇవి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే మనం చాలా ఈజీగా తయారు చేసేయచ్చండి ఇవి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇది.